కదలినామె సమ్మక్క మేడారం జాతర. తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ముగిసింది. 4 రోజులు కోట్ల మంది భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు వనప్రవేశం చేశారు. కానీ వారిని గద్దెల మీదకు తెచ్చి అద్భుత ఘట్టాలను ఆవిష్కరించిన గిరిజన పూజారులను మాత్రం పట్టించుకునేవారే లేకుండా పోయారు. అమ్మవార్ల ఎదుర్కోలు నుంచి మొదలు పెడితే గద్దెలపై ప్రతిష్ఠించే వరకు జాతరకు ముందుండి నడిపించిన పూజారులను పట్టించుకోవడం లేదు అధికారులు. గద్దెల దగ్గర దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన హుండీలలో వచ్చే ఆదాయంలో 33% ఇస్తున్నారే కానీ తమ బాగోగులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూజారులు. తమ కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు. సారలక్క, సమ్మక్క, పడిగిద్దెరాజు, గోవిందరాజులను కాలినడకన అంగరంగ వైభవంగా తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు పూజారులు. అప్పుడు వారిని కంటికి రెప్పలా చూసిన అధికారులు ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై బహిరంగంగానే ఆరోపిస్తున్నారు పూజారులు. ఇప్పుడు మా పూజారులకి ఇప్పుడు జాతర మూమెంట్లోనే మాకు అక్కడ మమ్మీని పూజారులని ప్రభుత్వం చూసుకోవడం జరుగుతుంది. గత జాతర అయిపోయినా కూడా మా మమ్మీని ఎవరు కూడా మమ్మల్ని చూడడం లేదు. అధికారులు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. పూజారుల కుటుంబాలను కూడా పూజారులకు కూడా ఏ రోగాలు కానీ జబ్బులు కానీ వచ్చినా కూడా ఎవరు చూడడం లేదు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక తాము చదువుకోలేకపోయామంటున్నారు పూజారులు. కనీసం తమ పిల్లలకైనా నాణ్యమైన విద్య అందించేలా చూడాలని ప్రభుత్వానికి అనేకసార్లు వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము పూర్వీకులం ఏ విధంగా అప్పటి నుంచి ఆనవాయితీగా పూజలు చేసుకుంటూ వస్తున్నాము. అట్లాగనే కాకుండా మా దాంట్లో కూడా పిల్లలకు విద్య అనేది అభివృద్ధి కావాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి తమ కుటుంబాలకు విద్య, వైద్య సదుపాయాలు అందించాలని కోరుతున్నారు పూజారులు.